For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వసేన్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ముఖ్యంగా ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న నెంబర్ 46 అంటున్నారు. అసలు 46 అనే నెంబర్ ఎందుకు అంత స్పెషల్ సార్? అయితే చాలామంది చూడండి, ఈ మధ్య కాలంలో 46 నంబర్ని చాలా విరివిరిగా వాడుతున్నారండి. అయితే ఈ 46 నంబర్ అనేది ఒక 2-3 ఇయర్స్ క్రితం నార్మల్గా మీకు ఎక్కడ ఏ మొబైల్ షాప్లో అయినా దొరికేవి. కానీ ఇప్పుడు దీని కాస్ట్ లక్షల్లోకి వెళ్ళిపోయింది. అవును సార్. అంటే ఒక 1200, 2000లో దొరికే నంబరు 1 lakh నుంచి 6-7 lakhs వరకు వెళ్ళిపోయింది. రీజన్ ఏంటి? 46 నంబర్కి ఉండే ప్రత్యేకత అటువంటిది. 46లో 2 నంబర్స్ ఉన్నాయి. 4 నంబర్ ఉంది, 6 నంబర్ ఉంది. 4 అనేది కుబేర సంఖ్య అంటారు, మనీ అట్రాక్షన్ నంబర్ అంటారు. చాలామంది లైఫ్లో మీరు చూడండి, డబ్బు వస్తుంది కానీ ఆగదు. అటువంటి వాళ్ళు కనుక ఈ 46 నంబర్ కనుక వాడి చూడండి, వెరీ 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 సక్సెస్ఫుల్. ఈ నంబర్లో ఏంటి అంటే 4వ నంబర్ ద్వారా మీకు మనీ అట్రాక్ట్ కాబడుతుంది. 6 నంబర్ అనేది మనీని సేవ్, లగ్జరీస్ని ఇస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి లైఫ్లో లగ్జరీ అనుభవించాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? 4వ నంబర్ ద్వారా వస్తుంది. కాబట్టి వచ్చిన డబ్బుని, లగ్జరీస్ని రెండు కలిపి మీరు అనుభవించాలి అంటే 46 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుంది. 46కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే, న్యూమరాలజీలో 46 నంబర్ అంటే నేమ్ అండ్ ఫేమ్తో పాటు లగ్జరీని, లక్కీని కూడా ఇస్తుంది. ఏ వ్యక్తి అయినా లైఫ్లో జీవితాంతం కష్టపడి ఉండాలని కోరుకోరు కదా. అవును సార్. మంచి లగ్జరీ లైఫ్ కోసం, హ్యాపీ లైఫ్ అండ్ లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటారు. కాబట్టి 46 నంబర్ వాడి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నోట్ గుర్తుపెట్టుకోండి మీరు. 46 నంబర్ అందరూ వాడొచ్చా లేక ఎవరైనా వాడకుండా ఉండాలా అనేది చాలా ఇంపార్టెంట్. 46 నంబర్ని 8 నంబర్ సిరీస్ వాళ్ళు మాత్రం వాడకూడదండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా 8 నంబర్ సిరీస్ అంటే ఎవరైతే 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు 8లో ఉండే నంబర్ని వాడకూడదు. అంటే ఇప్పుడు 46 అంటే 4 + 6 1 అవుతుంది, అంటే 10 అవుతుంది కదా. ఇప్పుడు 4 + 6 అని నెంబర్ చెప్పారు కదా సార్, 10 అవుతుంది కదా. కౌంట్ చేయాలి. న్యూమరాలజీలో 0 కౌంట్ చేయకూడదు, ఓన్లీ 1. కాబట్టి 46 అంటే 1 నంబర్ వస్తుంది. ఈ 1 నంబర్ని ఎవరు వాడకూడదు తెలుసుకోవాలండి. చాలా మంది 46 నంబర్ వాడిన తర్వాత కూడా ఉన్నది పోగొట్టుకుంటారు. కారణం ఏంటి? 8వ నంబర్లో పుట్టిన వాళ్ళకి ఇది కలిసి రాదు. అంటే ఎవరైనా సరే 46 నంబర్ వాడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 8లో ఉండకూడదు. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరైనా సరే 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళు ఈ నంబర్ని వాడకూడదు. మీకు చాలా నెగిటివ్గా జరిగే అవకాశం ఉంది. కొంతమంది మన వీడియోలు చూసి చాలా వరకు 46 వాడే దాని లైఫ్లో లగ్జరీస్ అండ్ సక్సెస్ వస్తుంది అనుకుంటారు. కానీ 8వ నంబర్లో పుట్టిన వాళ్ళు వాడకూడదు. ఎవరెవరికి బాగా కలిసి వస్తుంది ఈ నంబర్? 1వ నంబర్ సిరీస్కి వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. 1వ నంబర్ సిరీస్ అంటే ఏంటి? 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళకి 46 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 46 నంబర్ మీరు చూడండి, రామోజీరావు పేరులో 46 ఉంది. ఇంటర్నేషనల్గా మీరు ఎదిగిన ఏ వ్యక్తినైనా చూడండి, జుకర్బర్గ్ పేరులో 46 ఉంది. ఇలా 46 నంబర్ అనేది మీకు ఆ స్థాయి హైప్ని ఇస్తుంది లైఫ్లో. సరే, ఇప్పుడు నెంబర్ పరంగా ఇప్పుడు చాలా మంది ఏముంటారు, సపోజ్ నా పేరు మురళీకృష్ణ ఒక అంటే దానికి కాల్కులేట్ చేసి ఒక నెంబర్ వస్తుంది. అవును. ఇప్పుడు ఒక నెంబర్ సెట్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ పరంగా న్యూమరాలజీ చూస్తారా, లేదంటే డేట్ మన నేమ్ ఆధారంగా? నో అండి, మెయిన్గా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 8 సిరీస్ గనక వస్తే, అంటే 8, 17, 26 మీ బర్త్ నెంబర్ అయినా కావచ్చు, మీ డెస్టినీ నెంబర్ అయినా కావచ్చు, ఇవి గనక 8లో ఉంటే మీరు 46 వాడకూడదు, చాలా డేంజర్. ఎవరెవరికి బాగా కలిసి వస్తుంది? 1 నంబర్ సిరీస్కి వెరీ వెరీ సక్సెస్ఫుల్. 5 నంబర్ సిరీస్, 5 నంబర్ సిరీస్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 5, 14, 23లో ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఈ నంబర్ మీరు వాడి చూడండి, 46 చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 9 వాళ్ళు కూడా వాడచ్చు, 1 వాళ్ళు వాడచ్చు,
5 వాళ్ళు వాడొచ్చు, 9 వాళ్ళు కూడా వాడొచ్చు. అంటే 9 అంటే 9, 18, 27 వాళ్ళు కూడా వాడొచ్చు. మెయిన్గా ఎవరు అవాయిడ్ చేయాలి ఈ నంబర్ని అంటే 8 సిరీస్ వాళ్ళు అవాయిడ్ చేయండి, అప్పుడు యాక్టివేట్ అవుతుంది. చాలామంది వాడుతున్నారు, మనం కూడా వాడేద్దామంటే ఈ నంబర్ కలిసి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ అండి. అందరికీ ఒకే రకమైన మొబైల్ నంబర్స్ పనికి రావండి. మొబైల్ నంబర్లు పనికి రావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్కి మ్యాచ్ అయినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. మనం ఏదైనా సరే ఒక నంబర్ మన లైఫ్లోకి యాక్టివేట్ కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ దానికి మ్యాచ్ కావాలి, అనుసంధానం కావాలి, అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో అంటే ఇయర్ స్టార్టింగ్ డేట్ ఉంటుంది, ఇప్పుడు 27th నవంబర్ సంథింగ్ ఇయర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇయర్ పరంగా చూస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 27 పుట్టారు అంటే 27 + 2 + 7 = 9 అంటారు. 9 అయితే చాలా మందికి అలా కాదండి. మీ డేట్ ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ అంతా క్యాలిక్యులేషన్ చేస్తే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ మీరు 1వ తేదీలో పుట్టి ఉండి మీ డెస్టినీ 8 వచ్చింది అనుకోండి, అంటే ఒక వ్యక్తి ఉదాహరణకు 1వ తేదీలో పుట్టాడు, January 1, 1995లో పుట్టాడు అనుకోండి, అప్పుడు ఈయనకు 1 నంబరే అవుతుంది. అంటే 1 నంబర్ వచ్చేసి బర్త్ నంబర్, కానీ డెస్టినీ 8 అవుతుంది చూడండి. అంటే 1995 అంటే మీరు టోటల్ చేస్తే 24 అవుతుంది. జనవరి అంటే 1, 25 ప్లస్ డేట్ 1 అంటే 1/1/1995 26 అవుతుంది. 26 అంటే 8. కాబట్టి డెస్టినీ 8 ఉన్న వాళ్ళు కూడా 46 వాడకూడదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మొబైల్ నంబర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ తెలియక ఉంటుంది కదా సార్. డేట్ ఆఫ్ బర్త్ ఏ పుట్టాలి అనుకుంటారు, వాళ్ళు 46 నెంబర్ ఇష్టపడతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎవరైతే మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదో అటువంటి వ్యక్తులు 46 నంబర్ వాడకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియకుండా 8లో ఉంటే నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది మన వీడియోలు చూసి వాళ్ళే తీసుకుంటారండి. దీంట్లో లెవెల్స్ ఉంటాయి మొబైల్ నంబర్స్లో. మనం ఒక నంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మన ప్రొఫెషన్కి సెట్ అవుతుందా లేదా, మన డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అవుతుందా లేదా, నిజంగా మనం రాణిస్తామా లేదా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కాంబినేషన్స్ కూడా ఉంటాయి. అంటే 1వ నంబర్ పక్కన 8వ నంబర్ రాకూడదు, 1వ నంబర్ పక్కన 7వ నంబర్ రాకూడదు, 2వ నంబర్ పక్కన 4వ నంబర్ కానీ 9వ నంబర్ కానీ 8 రాకూడదు, 3వ నంబర్ పక్కన 6వ నంబర్ రాకూడదు, 4వ నంబర్ పక్కన 2వ నంబరు 9వ నంబర్ ఇవి రాకూడదు, 6వ నంబర్ పక్కన 3 రాకూడదు, 7 పక్కన 1 రాకూడదు, అదేవిధంగా 8 పక్కన 1 కానీ 2 కానీ రాకూడదు, 9 పక్కన 2, 4, 8 రాకూడదు. ఇవన్నీ రూల్స్ ఫాలో అయినప్పుడు మొబైల్ నంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు, టోటల్గా 46 తీసుకుంటే మన లైఫ్ మారుతుంది అనుకుంటారు. అలా మారదండి. ఇవన్నీ జాగ్రత్తలు చూసినప్పుడు మాత్రమే ఆ నంబర్ మీకు పవర్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం టోటల్గా మొబైల్ నంబర్లలో మనకు ఎటువంటి పిల్లర్ నంబర్స్ ఉండాలి, అసలు ఏ నంబర్లు ఉండకూడదు, 0 ఎక్కడ రావాలి ఎక్కడ రాకూడదు అనేది క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో కలుసుకుంటాను. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మీరు మీ న్యూమరాలజీ పరంగా ఎలాంటి టిప్స్ కావాలన్నా కాంటాక్ట్ విశ్వక్సేన్ గారు. థ్యాంక్ యూ.